తిరుపతి ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. అర్హత లేకపోయినా శ్రీకాంత్ను గత ప్రభుత్వం వీసీగా నియమించడంతో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. అంతేకాకుండా పెద్దిరెడ్డి అండతో శ్రీకాంత్ రెడ్డి ఎస్వీయులో రెచ్చిపోయారు. దీంతో వీసీ పదవికి రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో రాజీనామా చేశారు. తిరుపతి ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి చూస్తే కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఏపీలో తిరుపతి ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతం చూస్తే యూనివర్సిటీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విద్యార్థులు ఏమంటున్నారు? మాధురి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజకీయ అవినీతి మరకలు యూనివర్సిటీలు కూడా వదలలేదని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వీసీల నియామకంలో గత ప్రభుత్వం కనీసం రూల్స్ ను కూడా పాటించకుండా, సీనియారిటీని కూడా పాటించకుండా తమకు అస్మదీయులుగా ఉన్నటువంటి వాళ్ళని యూనివర్సిటీ వీసీలుగా నియమించుకొని తద్వారా యూనివర్సిటీలు కూడా నీటి మరకలను అంటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి, ఆయన కనీసం అర్హతలు లేవు ఆయనకి, అయినప్పటికీ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతోటి ఆయన వీసీగా నియమించారు. వీసీగా నియమించినప్పటి నుంచి కూడా ఎస్వీ యూనివర్సిటీలో అనేక అక్రమాలకు ఆయన తెరలేపినటువంటి పరిస్థితి. విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు, అలాగే అక్కడ పనిచేసేటటువంటి బోధనేతర సిబ్బందికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయన చాలా కఠినంగా, అంతేకాకుండా తమకు అనుకూలంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించారు. అంతేకాకుండా పాలక మండలి తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కూడా అంత తనదే వ్యవహరించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా వీసీగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆయన్ని వీసీ ఛాంబర్ నుంచి కూడా బయటికి తరివేసినటువంటి పరిస్థితి. అయితే గత 4 రోజుల క్రితం ఆయన వీసీ బంగ్లాని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆయన నిన్న రాత్రి తన రాజీనామాను హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి శాఖకి, అలాగే గవర్నర్ కూడా తన రాజీనామా లేఖను పంపినటువంటి పరిస్థితి. మరోపక్క ఎస్వీ యూనివర్సిటీనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి జేఎన్టీయూ వీసీ శ్రీనివాసరావు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎస్కే యూనివర్సిటీ అంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీగా ఉన్నటువంటి హుస్సేన్ రెడ్డి కూడా తను రాజీనామా చేసినట్టు ప్రచారం సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ వ్యవస్థను కూడా వదలకుండా అక్రమాలు జరిగాయనేందుకు ఈ యూనివర్సిటీ వీసీల రాజీనామాలే నిదర్శనం అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క శ్రీకాంత్ రెడ్డి రాజీనామాతోటి ఎస్వీ యూనివర్సిటీలో ఒకంత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి పట్టినటువంటి గ్రహణం వీడిందని చెప్పేసి వాళ్ళంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాజు.